నంద్యాలలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో ఏసీబీ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో అధికారులు సోదాలు చేపట్టగా భారీగా బంగారం బయటపడింది. ఈ నెల 16న రుద్రవరం మండలం చిన్నకంబలూరులో విద్యుత్ శాఖ ఈడీఈ రవికాంత్ చౌదరి మరో వ్యక్తిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో భాగంగా ఏడీఈ భార్య బ్యాంకు లాకర్లను ఓపెన్ చేసి తనిఖీ చేయగా దాదాపు 2 కిలోల 80 గ్రాముల బంగారం ఆభరణాలను గుర్తించారు. దీంతో పాటు నంద్యాల సమీపంలోని రైతు నగరంలో ఒక ప్లాట్ నివాస భవనాన్ని గుర్తించినట్లు సమాచారం. విచారణలో మరిన్ని విశేషాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ₹30,000 అమౌంట్ లంచంగా డిమాండ్ చేసినాడని చెప్పి మాకు ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదు మేరకు మేము వాళ్ళని డ్రాప్ చేసి ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రతాప డబ్బులు తీసుకుంటే ₹30,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్గా ఎట్టుగా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత దర్యాప్తులో భాగంగా వాళ్ళని 17వ తేదీ అరెస్ట్ చేసి కర్నూలు ఏసీబీ స్పెషల్ కోర్టుకి రిమాండ్కి పంపించడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా హౌస్ సర్చ్ చేసినాము. హౌస్ సర్చ్ చేసిన తర్వాత అతని హౌస్ వచ్చి నంద్యాలలోనే రైతు బజార్లో ఉంది.